అయితే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఈరోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని. అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం. కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను, 2 నెలలుగా చూస్తున్నాను. అన్ని శాఖలు సమీక్షలు చేశాను, అసెంబ్లీ అయ్యింది. కానీ ఈరోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది. మామూలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు కట్టాలి. ఆదాయాన్ని పెంచకపోతే మనకొచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు. అంటే పెను సవాళ్లున్నాయి. కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.